సకల భాషలకు మూలం ఆది భాష దైవ భాష అయిన సంస్కృత భాషను ప్రజలకు చేరువ చేయడంలో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎనలేని కృషి చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంగా ఉన్నటువంటి విద్యాలయాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేసినటువంటి పూర్వపు కులపతి ఆచార్య విరివెంటి మురళీధర శర్మ గారి ద్వితీయ వర్ధంతిని ఇవాళ విశ్వవిద్యాలయంలో సిబ్బంది, వారి యొక్క సహచర అధ్యాపకులు అందరూ వారికి నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వారు కేవలం సంస్కృతంలో అధ్యాపకులుగాను, అలాగే ఇక్కడ ఉపకులపతిగాను కాకుండా తిరుమలలో అంజనాద్రే శ్రీరాముల వారి భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి జన్మస్థలమని కూడా వారి యొక్క అధ్యయనాలు, పరిశోధనల ద్వారా వెలికితీసినటువంటి మహోన్నత వ్యక్తి. విశ్వవిద్యాలయ ఉన్నతికి కృషి చేశారు. వారితో ప్రస్తుత వీసీ గారు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి ఉన్నటువంటి సంబంధం, ఇలాంటివన్నీ వివరించడానికి ఇవాళ మనతో కూడా ఉన్నారు ప్రస్తుత జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు. వారిని పలకరించి అనేక విశేషాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. విరివెంటి మురళీధర శర్మ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి వారు చేసినటువంటి కృషిని మా వీక్షకులకు వివరించగలరని ప్రార్థన. జయంతితే సుకృతినః అని చెప్పినట్లుగా కీర్తిశేషులు ఈ విశ్వవిద్యాలయం పూర్వ కులపతులు ఆచార్య విరివెంటి మురళీధర శర్మ గారు సంస్కృతానికి, సంస్కృత ప్రచారానికి అద్భుతమైనటువంటి కృషి చేశారు. ఆయన మొత్తం ఈ కులపతి పదవిని స్వీకరించినప్పటి నుంచి చివరి వరకు కూడా సంస్కృతం యొక్క గొప్పదనాన్ని, ఈ తిరుపతిని సంస్కృత కారిడార్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలని ఎంతో అవిరళంగా చేశారు. దానికి ఎంతో శ్రమను అర్పించి ఈ విశ్వవిద్యాలయం అంటే విద్యాపీఠంగా ఉన్నదాన్ని నేషనల్ సంస్కృత యూనివర్సిటీగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారు, అవిరళ కృషి చేశారు. వారి ఈ పుణ్యతిథి ఈ రోజున 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. వారు చేసినటువంటి కార్యక్రమాలు, కృషిని మనమంతా కూడా ఇక్కడ ఒకసారి మననం చేసుకోవడానికి ఉన్నాం. ఇప్పుడు గానం చేసినటువంటి ఈ పాట కూడా ఆయనే రాశారు. ఆశేతి సీతనగం సమస్త భారతంలో ఉండే సంస్కృతస్య మహత్వాన్ని ఆయన చాటి చెప్పారు. వారితో నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి మైత్రి ఉండేది. మేమిద్దరం కూడా ఇక్కడే ట్రైనింగ్ శిక్షాశాస్త్రి చేశాం, ఒకే రూమ్లో ఉంటూ ఉండేవారం. అటువంటి ఆయన యొక్క జీవన పద్ధతి, ఆ దైనందిన కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండేవి. ఒక సునియోజిత స్థితిలో వారు ఉండేవారు. దానికి ప్రతిఫలంగానే ఆయన దీనికి ఈ విశ్వవిద్యాలయానికి కులపతి అయ్యారు. కులపతి అయిన తర్వాత కేవలం ఇక్కడే కాకుండా సమస్తమైనటువంటి తిరుపతి వాసులు, యావత్ భారతంలో ఉండేటువంటి సంస్కృత ప్రేమలు వీరందరితోటి కూడా ఎంతో సౌహార్ద భావంతో దీనికి ఎనలేని కృషి చేయడానికి ప్రయత్నించారు. దాని ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నాం. అటువంటి వారు చివరి రోజున అంటే ఇవాళ 13 అంటే 14వ తారీఖునే ఆయన ఇక్కడ జాయిన్ అయ్యారు. 13వ తారీఖుతోటి ఆయన అంతిమ కార్యదివసం. ఎందుకంటే 5 ఏళ్ళు పూర్తయింది. అదే రోజున ఈ వైకుంఠ ఏకాదశి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల వారి యొక్క సహయోగంతో అంజనాద్రి హనుమంతుని యొక్క జన్మదేశం అని చెప్పి నిరూపించడంలో వారు అవిరళ కృషి చేశారు. ఆ స్వామి దర్శనం ఆ ఏకాదశి రోజున చేసుకుని వచ్చి ఇక్కడే అసువులు బాశారు. అటువంటి పుణ్యాత్ములు అటువంటి ఉన్నతమైనటువంటి లోకాలకి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఏకాదశి రోజున ఆయనకి ఈ మృత్యువు వచ్చింది. ఆ కాలంలో వచ్చింది. మనమంతా కూడా వారు లేని లోటునంతా కూడా మనం అనుభవిస్తున్నాం. అటువంటి వారిని మనం స్మరించుకోవడం మన పరమ కర్తవ్యం. వారి అధీనంలోనే ఎంతో వేలాది శిష్యులు ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంటారు. వారి శిష్యులంతా కూడా ఇక్కడ విద్యాపీఠంలో ఎనలేని కృషి చేస్తూ సంస్కృతానికి మంచి ప్రగతిని సాధిస్తుండడంలో మగ్నమై ఉన్నారు. మేమంతా కూడా వారికి ఒక రకంగా చెప్పాలి అంటే రుణపడి ఉన్నట్టే. ఆ రుణం పోగొట్టుకోవడం కోసం, రుణం తీర్చడం కోసమే సంవత్సరానికి ఒక రోజున ఆయన యొక్క ఈ పుణ్యతిథిని
ఇలా జరుపుకుంటూ ఉన్నాం. 2 సంవత్సరాలు పూర్తయింది. కాలం అతి గంభీరమైనటువంటిది. ఎలా నడుస్తుందో ఎవరికీ తెలియకుండానే అది వెళ్ళిపోతుంది. కాలో నయాత వయమేవ యాత అని చెప్తూ ఉంటారు. అటువంటి ఇరువెంటి మురళీధర్ శర్మ గారికి మా విశ్వవిద్యాలయం తరఫున, ఆచార్యుల తరఫున, అధ్యాపకుల తరఫున, ఈ విద్యార్థుల తరఫున నివాళులు అర్పిస్తూ వారికి ఉన్నత లోకాలు సిద్ధించాలి అని కోరుకుంటూ వారి పరివార సదస్సులందరికీ కూడా శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ఓం శాంతి. ధన్యవాదాలు గురు. మరోవైపు మురళీధర శర్మ గారి సారథ్యంలో పనిచేసినటువంటి అధ్యాపకులు, సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. వారిని ఒక్కొక్కరిని పలకరించి మురళీధర శర్మ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉందో వారి స్పందన కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇటీవల రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ గారు కూడా ఉన్నారు. వారిని పలకరించి విరివెంటి మురళీధర శర్మ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారి సాహచర్యంలో వీరు పనిచేసినటువంటి అనుభవం ఏ విధంగా ఉందో వీరి స్పందన కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మురళీధర శర్మ గారితో మీకున్నటువంటి అనుబంధం, వారి సాహచర్యంలో మీరు పనిచేసినటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో మీ స్పందన ద్వారా తెలియజేయండి. నేను మురళీధర శర్మ గారు ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యాము. అప్పుడు పర్చేజ్ దీంట్లో ఇద్దరం కలిసి పనిచేసేవారము. ఫస్ట్ ల్యాప్టాప్ ఎడ్యుకేషన్కే శాంక్షన్ అయింది, అక్కడి నుండే కొనుక్కున్నాము. అప్పటి నుండి వారు కంప్యూటర్ మీద చాలా శ్రద్ధ వహించేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. ఎడ్యుకేషన్ అయినా కానీ నాకెందుకు అని ఉండలేదు. ఆయన ఐసీటీ మీద చాలా అత్యుత్సాహంగా పనిచేసేవారు. ఆయన వైస్ ఛాన్సలర్ అయ్యాక కూడా కోవిడ్ పీరియడ్లో యాక్చువల్గా విశ్వవిద్యాలయాలన్నీ మూతపడే టైంలో కూడా అకాడమిక్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేశారు. ఈరోజు వారి ద్వితీయ వర్ధంతి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి చెప్తున్నాను. అది విద్యాపీఠం కూడా తీరని నష్టం అని అనుకుంటున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు మేడం. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కేవలం సంస్కృతం మాత్రమే కాకుండా ఇక్కడ యోగా, సంగీతం లాంటి అనేక కరికులర్ యాక్టివిటీస్లో కూడా ఇక్కడ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇదే క్రమంలో యోగా నేర్పించేటటువంటి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు. ఒక యోగా అధ్యాపకులుగా మురళీధర శర్మ గారితో వీరికి ఉన్నటువంటి అనుబంధం, వారి సాహచర్యంలో వీరు వారి యొక్క సందేశాలతో ఏ విధంగా ప్రభావితమైనారో వీరి యొక్క స్పందన కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం లక్ష్మీనారాయణ. మురళీధర శర్మ గారు ఉండేటప్పుడు ఇక్కడ ప్రత్యేకించి యోగా విభాగంలో యోగా ఏ విధంగా ఉండేది, వారి యోగాను ఏ విధంగా అభివృద్ధి చేశారు, మీకు ఏ విధమైనటువంటి వారు సందేశాలను ఇచ్చేవాళ్ళు, సూచనలు ఇచ్చేవారు, ఆ అనుభవాలను మా వీక్షకులతో కాస్త. నమస్సభాయి. యోగా డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఇన్ఛార్జ్. యోగా అంటే సంస్కృత విద్యాపీఠం అన్న విధంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా పరిచయం అవ్వాలని సారు వచ్చిన అతి తక్కువ కాలంలో 2020 పాండమిక్ స్టార్ట్ అయిన మొదటి మాసంలోనే చాలా యూనివర్సిటీస్కి ఆన్లైన్ క్లాస్ అంటే తెలియని మొదటి సమయంలో ఏకంగా 27 ఆన్లైన్ ప్రోగ్రాంలు స్టార్ట్ చేసి దాదాపు 16 దేశాలకి 16,000 మంది స్టూడెంట్స్కి యోగానే కాకుండా అన్ని 27 ప్రోగ్రామ్స్ని వాస్తు, జ్యోతిష్యము, వ్యాకరణము, సాహిత్యము, యోగా, ఆర్ట్ అండ్ కల్చర్ అన్ని శాస్త్రాల్ని పాండమిక్ సమయంలో ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఘనత మురళీధర శర్మ గారికి దక్కింది. అంతేకాకుండా 5 కొత్త డిపార్ట్మెంట్లని ఆర్ట్ అండ్ కల్చర్, యోగా, ట్రాన్స్లేషను ఇలాగ 5 కొత్త డిపార్ట్మెంట్లు ప్రారంభించడం సారు ఘనత. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అప్రాప్తస్య వస్తు ప్రాప్తి యోగ ప్రాప్తస్య వస్తు రక్షణం క్షేమ అనేసి. సో ఈ విధంగా యూనివర్సిటీకి జాతీయ హోదా, కొత్త డిపార్ట్మెంట్లు, దగ్గర 80-100 మందిని రిక్రూట్ చేయడం, ఇవంతా యూనివర్సిటీకి ఉన్నటువంటి యోగం. ఈ యోగాన్ని ప్రాప్తస్య వస్తు రక్షణం క్షేమం మేమందరం కలిసి సార్ యొక్క అడుగుజాడలో నడుచుకుంటూ దీన్ని క్షేమంగా కాపాడుకుంటూ సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తామని వినయపూర్వకంగా సార్ మీద ఉన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. అలాగే జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సీతారామ శర్మ గారు కూడా ఇక్కడ ఇవాళ ఉన్నారు. మురళీధర్ శర్మ గారితో ఉన్నటువంటి వారి అనుబంధాన్ని వారి స్పందన రూపంలో తెలుసుకున్నాం. సభాయే నమః. నేను డాక్టర్ జేవిఎస్ సీతారామాంజనేయ శర్మ, సెక్షన్ ఆఫీసర్గా అకాడమిక్ సెక్షన్లో పనిచేస్తున్నాను.
ఎంతోమంది వీసీలుగా పనిచేస్తూ వచ్చారు. రఘునాథాచార్య గారు, తర్వాత ప్రహ్లాదాచార్య గారు, తర్వాత గోవిందన్ గారు, తర్వాత వరకే శతపథి గారు. ఆ తర్వాత 2017 జనవరి 16వ తారీఖున ఈయన వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యి 2022 జనవరి 13వ తారీఖున పరమపదించారు. ఈయన చేసిన కార్యక్రమాలు ఒకటి కాదు, ఎప్పుడు మన విద్యాపీఠం ఎట్లా అభివృద్ధి చెందాలి, ఎట్లా అభివృద్ధి చెందుతుంది, దాన్ని నేషనల్ లెవెల్లో ఎట్లా, మన ఇండియా లెవెల్లో ఎట్లా దాన్ని అభివృద్ధి చెందించాలి అనే ఒక దృక్పథంతో ఆయన యొక్క ఈ లేనితనం మనకు తెలుస్తూనే ఉంది ఇప్పటిదాకా. ఈయనతో ఉన్న నాకు అనుబంధం ఏంటంటే మురళీధర్ శర్మ గారితో ఆయన పని ఎప్పుడు కూడా పని మీదే శ్రద్ధ. సంస్కృతాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, మన విశ్వవిద్యాలయాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఫ్యాకల్టీలను ఎట్లా డెవలప్ చేయాలి, నా శిక్షణేతర సిబ్బంది అంటే నేను నాన్ టీచింగ్ వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, అందరినీ ప్రతి ఒక్కరిని పని చేయించి పని చేయని వాళ్ళని కూడా ఉర్రూతలు ఊహించి పని చేసేట్టుగా బాగా కష్టపడి మేము కూడా చాలా ఇదిగా బాగా పనిచేసాం. ఆయన హయాంలో చాలా అభివృద్ధి చెందింది ఇప్పటికి విద్యాపీఠం, ఇంకా అభివృద్ధి చెందుతని విన్నవించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ పూర్వక శ్రద్ధాంజలి. ధన్యవాదాలు సార్. ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి మరో అధ్యాపకులు కనపాల కుమార్ గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు. వారిని కూడా పలకరించి మురళీధర శర్మ గారితో వారికి ఉండేటటువంటి అనుబంధాన్ని అడిగి తెలుసుకుందాం. కుమార్ గారు, మురళీధర శర్మ గారితో మీకున్నటువంటి అనుబంధాన్ని మీ స్పందన ద్వారా తెలియజేయండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కనపాల కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్లేషన్. మురళీధర్ శర్మ గారు ఆయన విషయంలో మీ అందరికీ తెలిసిందే, ఆయన చేసినటువంటి పనులు అన్నీ కూడా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యాపీఠాన్ని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా మార్చడంలో ఆయన యొక్క కృషి, ఆయన చేసినటువంటి ప్రయత్నము అవిస్మరణీయము. ఈరోజు నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీగా ఈ విద్యాపీఠం పరిణమించిందంటే దాని వెనక ఆయన యొక్క కృషి ఎంతో ఉంది. అంతేకాకుండా శిష్య వాత్సల్యం, ఆయన దగ్గర చదువుకున్నటువంటి శిష్యుల్ని ఎంతోమందిని కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినటువంటి గొప్ప మహానుభావులు మురళీధర్ శర్మ గారు. ఎందుకంటే ఇక్కడ విద్యాపీఠంలో కాకుండా కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎల్బిఎస్లో కూడా ఎంతోమంది ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యను అభ్యసించినటువంటి శిష్యులు ఎంతోమంది కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి శిష్య వాత్సల్యం, అదేవిధంగా సంస్కృత భాష ప్రచారం కోసం ఆయన చేసినటువంటి సేవ కూడా ఎంతో గొప్పది. ఆయన సరళ సంస్కృత భాషలో ఎన్నో గీతాలను రచించి తద్వారా సంస్కృత భాషని సామాన్య ప్రజలు కూడా చేరువ చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అటువంటి మహానుభావులు అది మా యొక్క దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. ఈరోజు ఆయన యొక్క వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ కూడా స్మరిస్తూ ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆయన యొక్క శిష్య బృందం, ఆయన యొక్క మిత్ర బృందం, అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు కుమార్ గారు. ఇవాళ మొత్తం మీద చూసుకుంటే కేవలం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంగా ఉన్నటువంటి విద్యాలయాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దినటువంటి ఘనతలో ముఖ్య పాత్ర వహించారు స్వర్గీయ కులపతి విరివెంటి మురళీధర శర్మ గారు. కేవలం సంస్కృత అభివృద్ధికే కాకుండా శ్రీరాముని భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని చెప్పి తన అధ్యయనాల ద్వారా, పరిశోధనల ద్వారా తెలియజేసినటువంటి మహామనిషి. మరోవైపు విరివెంటి మురళీధర శర్మ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం తీరని లోటుగా అభివర్ణిస్తూ వారి యొక్క సేవలను స్మరించుకుంటున్నారు. ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని ఇవాళ ఇక్కడ ఉండేటటువంటి అధ్యాపక సిబ్బంది, వీసీ గారు, రిజిస్ట్రార్ గారు అందరూ కూడా ఇక్కడ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించినటువంటి వారిని మనం చూసాం. ఇది వాటి సిటీ ఫోకస్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.